సినిమా పరిశ్రమలో ఒకరు వదులుకున్న కథ మరొకరికి వరంగా మారుతుంటుంది. కొన్నిసార్లు ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా ఇంకో హీరోకి బ్లాక్ బస్టర్ ఇస్తుంది. మరికొన్నిసార్లు ఆ నిర్ణయమే సరైనదని కాలం నిరూపిస్తుంది. ఇప్పుడు యువ హీరోలు తేజ సజ్జా మరియు విశ్వక్ సేన్ విషయంలో ఫంకీ అనే కథ చుట్టూ ఇటువంటి చర్చ సాగుతోంది. ముందుగా ఫంకీ చిత్రకథను దర్శకుడు తేజ సజ్జాకు వినిపించారట. అయితే ఆ కథ తన బాడీ లాంగ్వేజ్ కు లేదా ప్రస్తుత కెరీర్ ప్లానింగ్ కు సెట్ కాదని భావించిన తేజ సున్నితంగా ఆ ప్రాజెక్ట్ కు నో చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ కథ మాస్ కథాస్ విశ్వక్ సేన్ దగ్గరకు చేరింది. కథలోని వైవిధ్యం నచ్చడంతో విశ్వక్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తేజ సజ్జా ఆ కథను వదులుకోవడమే మంచిదైందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. హనుమాన్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తేజ తన తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఫంకీ వంటి ప్రయోగాత్మక కథల కంటే తన ఇమేజ్ ను మరింత పెంచే భారీ ప్రాజెక్టులకే ఆయన మొగ్గు చూపుతున్నారు. కొన్నిసార్లు ఒక సినిమా చేయడం కంటే ఒక కథను వదులుకోవడమే కెరీర్ కు ప్లస్ అవుతుందని తేజ జడ్జిమెంట్ నిరూపిస్తోంది. అయితే విశ్వక్ సేన్ తనదైన స్టైల్ తో ఎలాంటి కథనైనా రక్తి కట్టించగలడు కాబట్టి ఈ ఫంకీ ప్రాజెక్ట్ ఆయనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.